ఒకప్పుడు ఒక రైతు ఉండేవాడు. ఒకరోజు అతను తన తోటలో 2 విత్తనాలు నాటాడు. ఒకటి ఫెర్న్ విత్తనం, మరొకటి బ్యాంబూ విత్తనం. ప్రతిరోజు ఆ రైతు 2 విత్తనాలకు సమానంగా నీళ్లు పోస్తూ జాగ్రత్తగా చూసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఫెర్న్ మొక్క త్వరగా పెరగడం ప్రారంభించింది. అది పచ్చగా, అందంగా విస్తరించింది. కానీ బ్యాంబూ విత్తనానికి మాత్రం ఎలాంటి మార్పు లేదు, ఎటువంటి మొలక రాలేదు. రైతు నిరాశ చెందలేదు. అతను ప్రతిరోజు నీళ్లు పోస్తూనే ఉన్నాడు. 1 సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచాయి, 3 సంవత్సరాలు కూడా గడిచాయి. 4వ సంవత్సరం అయినా బ్యాంబూ కనిపించలేదు. గ్రామంలోని కొంతమంది రైతును చూసి నవ్వారు. ఏం ప్రయోజనం, ఏమీ పెరగడం లేదు, ఎందుకు రోజూ నీళ్లు పోస్తావు అని అన్నారు. కానీ రైతు మాత్రం తన నమ్మకాన్ని కోల్పోలేదు. అతను ఓపికగా తన పనిని కొనసాగించాడు. 5వ సంవత్సరంలో ఒక అద్భుతం జరిగింది. భూమి నుండి ఒక చిన్న బ్యాంబూ మొలక బయటకు వచ్చింది. అంతేకాదు, కేవలం 6 వారాల్లోనే ఆ బ్యాంబూ మొక్క వేగంగా పెరిగి 90 అడుగులు ఎత్తుకు చేరింది. రైతు చాలా ఆనందపడ్డాడు. కానీ నిజం ఏమిటంటే ఆ 4 సంవత్సరాల పాటు బ్యాంబూ ఖాళీగా లేదు. అది నేల కింద బలమైన వేర్లు పెంచుకుంటూ ఉంది. ఆ వేర్లు బలంగా ఉండడం వల్లే అది అంత ఎత్తుగా పెరిగింది మరియు గాలులకు కూడా నిలబడగలిగింది. విజయం వెంటనే రాదు, ఓపిక అవసరం. బలమైన పునాది ఉంటేనే గొప్ప ఎదుగుదల సాధ్యం.